బయర్స్ మీరు కనుక మంచి రీజనబుల్ బడ్జెట్లో ఒక క్వాలిటీ ఫ్లాట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అలాగే వీడియో కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో వీడియోలో ప్రొసీడ్ అయ్యే ముందు ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ అనేది మనకు తెలుసుకుందాం. ప్రజెంట్ సో దీంట్లో ఆల్మోస్ట్ 40 హైలైట్స్ ఉన్నాయండి. అవి మీరు అమ్యూనిటీస్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో అది ఒకటి చెప్తాను స్పీడ్గా. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి రేరా అప్రూవ్డ్ అండి. సో రేరా అంటే మీకు తెలిసిందే, ఎటువంటి డీవియేషన్స్ అనేవి ఉండవు. అండ్ వుడా అప్రూవ్డ్, ఎల్పీ లేఅవుట్లో వుడా అప్రూవ్డ్, సైట్ కూడా ఓన్ సైట్ అండ్ ఓన్ కన్స్ట్రక్షన్. ఓకే, రోడ్ ఇన్ ఫ్రంట్ వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చుట్టాలు ఎవరు వచ్చినా సరే ఇంటి ముందు కూడా కార్ పార్క్ చేసుకునే ఫీజిబిలిటీ అనేది ఉంటుంది 30 feet రోడ్ కంటే. అండ్ బ్రిక్ వచ్చేసి రెడ్ బ్రిక్ వాడాం. అలాగే వాటర్ బోర్ వచ్చేసి 200 feet వెళ్ళాం, 6 inch వస్తుంది అనమాట. ఫ్యూచర్లో ఇంకేమైనా ఇష్యూ అయితే 4 inch తో కూడా మీరు డిక్ చేసి ఇన్ డెప్త్ వెళ్ళొచ్చు. 1080 SFT వస్తుంది, 1020 ఫ్లాట్ అండ్ 60 SFT పార్కింగ్ వస్తుంది. కమోడ్స్ వచ్చేసి ప్యారివేర్ లేదా జాన్సన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లిఫ్ట్ వచ్చేసి హై పవర్ లిఫ్ట్ అండ్ సీసీ క్యామ్ ఫెసిలిటీ ఉంటుంది. స్టీల్ వచ్చేసి వైజాగ్ స్టీల్ వాడడం. చాలా మంది వైజాగ్ వాడరు, మన సింహాద్రి వాడతారు. వైజాగ్ అనేది కాస్ట్ ఎక్కువ. టోటల్ సైట్ వచ్చేసి 311 square yards వస్తుందండి. 40 into 70 size బిట్, అండర్ వచ్చి 31 square yards వస్తుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ వస్తుంది. ప్యూర్ 100% వాస్తు కంప్లైంట్ ఉంటుంది. టోటల్ 10 ఫ్లాట్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్స్. ఓకే, దీంట్లో కేవలం ప్రెసెంట్ 4 ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, స్టీల్ చెప్పాను కదా, వైజాగ్ స్టీల్ అని చెప్పి. వైరింగ్ వచ్చేసి ఐఎస్ఏ బ్రాండ్ పాలికాబ్ లేదా వీగార్డ్ అనేది వాడడం జరుగుతుంది. స్విచెస్ వచ్చేసి ఐఎస్ఏ బ్రాండ్. బాత్ ఫిక్సింగ్స్ వచ్చేసి ప్యారివేర్ లేదా జాన్సన్. టైల్స్ వచ్చేసి 2x4 టైల్స్ వస్తాయి. స్పేషియస్ హాల్, బెడ్రూమ్ అండ్ బాత్రూమ్స్ వస్తాయండి. ఒక యూటిలిటీ, ఒక బాల్కనీ కూడా ఉంటుంది. ఓకే, సో గ్రానైట్ ఫర్నిషింగ్ వస్తుంది ఫర్ ఎవ్రీ విండో అండ్ బాత్రూమ్ డోర్ ఫ్రేమ్స్. అండ్ ఎంట్రన్స్ టేక్ వుడ్ ఉంటుంది. మిగతా డోర్స్ అన్ని చాలా మంది ప్లస్ డోర్స్ ఇస్తారు, మనం WPVC డోర్స్ ఇచ్చాం. దీనివల్ల ఏంటంటే డ్యూరబిలిటీ ఉంటుంది, చదలపడడం అనేది జరగదు. బాత్రూమ్ అండ్ యూటిలిటీ డోర్స్ WPVC డోర్స్ చెప్పాను. 6.5 feet కామన్ కార్డర్ ఉంటుంది. SS రైలింగ్ వస్తుంది అనమాట. స్టెప్స్ గ్రెనైట్ కానీ యాంటీస్కి టైల్స్ అంటే మాక్సిమం గ్రెనైట్ వెళ్తాం. అండ్ జనరేటర్ అవైలబిలిటీ ఉంటుంది చెప్పాను. పవర్ బ్యాకప్ వచ్చేసి ఫ్లాట్కి 5 points ఉంటాయి. పెయింట్స్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ ఉంటాయి లేదా బర్జర్. అవుటర్ 3 sides అంతా స్ట్రక్చరల్ పుట్టి అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది అంటే ఫేసింగ్ ఒకటే ఇస్తారు, మనం 3 sides కూడా ఇస్తాం అనమాట. ఓకే, సౌత్ వచ్చేసి రోడ్ ఎలివేషన్ కాబట్టి గ్లాస్ 12 mm టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. GVMC వాటర్ ప్రొవిజన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ 3-phase ఎలక్ట్రిసిటీ ఉంటుంది. పైప్ లైన్ ఇంటర్నల్ లాస్ట్రల్ పైప్స్ వాడడం, అదొకటి. ఇంకొకటి ఓకే హైలైట్, ఎక్స్టర్నల్ సుధాకర్ పైప్ లైన్స్, విండోస్ UPVC స్లైడింగ్ విత్ మస్కిటో మెషెస్. సెట్ బ్యాక్ వచ్చేసి చెప్పాను కదా 5 and 7 feet ఉంటుంది. డీవియేషన్ అనేది ఉండదు. ఓకే, సో ఇదంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట.